ఈ వీడియోలో మన విశాఖపట్నం నుంచి దువ్వాడ వరకు డెవలప్ చేస్తున్న మూడో రైల్వే లైన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ దువ్వాడ దగ్గర జరిగిన రైల్వే వర్క్ ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో నేను ఒక లేఅవుట్ని సజెస్ట్ చేయబోతున్నాను. వీడియోని పూర్తిగా చూస్తే ఆ లేఅవుట్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనందరూ తెలిసిందే కదా, మన దువ్వాడ నుంచి ఎగ్జాక్ట్గా మన విశాఖపట్నానికి ఇంకొక కొత్త ట్రాక్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రైల్వే ట్రాక్ అనమాట. సో ఆ రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని అండ్ అలాగే ఎలా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారో ఈ విషయాలన్నీ కూడా మనం అయితే వీడియోలో తెలుసుకుంటాం. మరి ఫస్ట్ మ్యాప్లోకి వెళ్ళి దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా మన విశాఖపట్నం రైల్వే స్టేషన్కి కొత్త ట్రాక్ వేస్తున్నారు కదా, ఆ ట్రాక్ని మ్యాప్లో చూద్దాం. తర్వాత విజువల్స్లో చూద్దాం ఎగ్జాక్ట్గా దువ్వాడ దగ్గర. మరి వెళ్దాం మ్యాప్లోకి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇది మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ అండ్ అలాగే ఇది మన దువ్వాడ రైల్వే స్టేషన్ అనమాట. ఈ రెండింటి మధ్య కొత్త రైల్వే లైన్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 రైల్వే లైన్ ట్రాక్లు అయితే ఉన్నాయి, మూడోదాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అలానే మన దువ్వాడ రైల్వే స్టేషన్ని అండ్ అలానే మన విశాఖపట్నం మెయిన్ రైల్వే స్టేషన్ని ఇంకా మన సింహాచలం రైల్వే స్టేషన్ ఉంది కదా, సింహాచలం రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను. అప్కమింగ్ వీడియోలోని మీకైతే చాలా క్లియర్గా ప్రస్తుతం అక్కడ జరిగిన డెవలప్మెంట్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ చూస్తున్నాం కదా, దువ్వాడ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన డెవలప్మెంట్ అయితే విజువల్స్లో చూస్తాం అనమాట. అండ్ అలాగే ఈ దువ్వాడ నుంచి మన విశాఖపట్నం వరకు ఒక రైల్వే లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఆ రైల్వే లైన్ గురించి మనమైతే చాలా డీటెయిల్గా తెలుసుకుంటాం. ఈ రైల్వే లైన్ మొత్తం మనకైతే దాదాపుగా 17 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో ఈ కొత్త మూడో రైల్వే లైన్ కూడా చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలానే దీంతోపాటు మన దువ్వాడ నుంచి ఇటు మన రాజమండ్రి దగ్గరలో నెడదవోలు ఉంది కదా, నెడదవోలు వరకు ఇంకొక రైల్వే లైన్ కూడా డెవలప్ చేయబోతున్నారు. దాని గురించి కూడా ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇప్పుడు ఈ ప్లేస్లో విజువల్స్ చూస్తూ ఈ ప్రాజెక్ట్ గురించి మనం డీటెయిల్గా చూద్దామా? చలో. చూస్తారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఎక్కడి నుంచి ఎక్కడ దగ్గర విజువల్స్ వస్తాం అండ్ అలాగే ఎక్కడి నుంచి ఎక్కడ దగ్గర రాకుంటున్నాం అనేది. సో ఇప్పుడు మనమైతే ఎక్కడ చూసాం మ్యాప్లో ఇవన్నీ కూడా మనం విజువల్స్ చూడబోతున్నాం. మరి చూద్దామా? మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు నేను సజెస్ట్ చేసే ప్రాపర్టీ తకరఫల్స్కి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఎస్విఎస్ బెల్మోండ్. విఎంఆర్డీఏ అండ్ రేరా అప్రూవల్స్తో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్ రాజపులో జంక్షన్ దగ్గర విజయనగరం హైవే నుండి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లో 274 ఏకర్ మెగా శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఫేజ్ 1లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి, సేల్స్ కి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 50 ఫీట్ డబుల్ రోడ్, 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, యాంటీ స్కిడ్ ఫుట్ పాత్స్, కాంపౌండ్ వాల్, ఇంటర్కామ్ ఫెసిలిటీ అండ్ 24/7 సెక్యూరిటీ లాంటి అన్ని ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో క్లియర్ టైటిల్స్ తో ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసి కస్టమర్స్ నమ్మకం సంపాదించారు. సేల్స్ అయ్యాక కూడా కంప్లీట్ అయిన వెంచర్స్ ని ఇప్పటి వరకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. విజయనగరం హైవే నుండి వెంచర్ కి వెళ్లే అప్రోచ్ రోడ్ 80 ఫీట్ ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్. అలాగే రాంబిల నుండి భోగాపురం వరకు 330 ఫీట్ ప్రపోజ్డ్ సెమీ రింగ్ రోడ్ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. తగరపల్స్ నుండి రేవిడి పద్మనాభం 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అయితే వెంచర్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. వెంచర్ పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అవంతి ఫార్మా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. 5 మినిట్స్ లో అనిల్ నీర్కొండ హాస్పిటల్ కి రీచ్ అవ్వచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 12 కిలోమీటర్లు, విజయనగరం రైల్వే స్టేషన్ 17 కిలోమీటర్లు, భీమ్లీ బీచ్ 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ వల్ల ఈ వెంచర్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేల్ వాల్యూకి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర 7 to 9 lakhs రెడీ క్యాష్ ఉంటే లోన్ పెట్టుకుని ప్లాట్ కొనుక్కోవచ్చు. లేఅవుట్ని అయితే చూసారుగా, మీకు కనుక నచ్చినట్లయితే ఆ కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలో ముందుకైతే వెళ్దాం. విశాఖపట్నం రైల్వే నెట్వర్క్లో భారీ మార్పులకు నాంది పలికే ఒక కీలక ప్రాజెక్టు ప్రస్తుతం వేగంగా నిర్మాణంలో ఉంది. దువ్వాడ నుంచి విశాఖపట్నం జంక్షన్ వరకు ప్రత్యేకంగా 3వ రైల్వే లైన్ని నిర్మాణం చేస్తున్నారు. సో ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ముందు మీరు చూస్తున్నారు కదా, ఆ వర్కే మీకైతే కనిపిస్తుంది. ఇది కానీ పూర్తయిందంటే విశాఖలో రైలు రద్దీ తగ్గడమే కాకుండా పోర్టులు, పరిశ్రమలకు
అలానే ప్రయాణికులకు రవాణా సామర్థ్యం కూడా భారీగా పెరగనుంది. అంతేకాదు నిడదవోలు నుండి దువ్వాడ వరకు 198 కిలోమీటర్ల పొడవైన 3వ రైల్వే లైన్ మరియు 4వ రైల్వే లైన్ ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 2 ప్రాజెక్టులు కలిపి ఉత్తరాంధ్ర రైల్వే చరిత్రలోనే అతిపెద్ద విప్లవానికి దారి తీస్తాయని అధికారులు చెప్తున్నారు. మరి ఈ ప్రాజెక్టుల పూర్తి వివరాలు ఏంటి, ప్రస్తుతం పనులు ఎక్కడి వరకు వచ్చాయి, విశాఖ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో వీటన్నిటిని మనం వీడియోలో ముందుకు వెళ్తూ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ప్రస్తుతం దువ్వాడ నుండి విశాఖపట్నం సెక్షన్ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాలలో ఒకటి. విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్, స్టీల్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీలు, కంటైనర్ టెర్మినల్స్ వంటి భారీ పారిశ్రామిక సంస్థల కారణంగా ప్రతిరోజు వందలాది సరుకు రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి. అదే సమయంలో హౌరా చెన్నై ప్రధాన మార్గంలో భాగంగా అనేక ఎక్స్ప్రెస్ మరియు పాసింజర్ రైలు కూడా ఇక్కడ నడుస్తున్నాయి. దీనివల్ల తరచుగా రైలు ఆలస్యం, ట్రాఫిక్ జామ్లు మరియు ఆపరేషన్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా దువ్వాడ నుంచి విశాఖపట్నం వరకు ప్రత్యేక 3వ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ వాల్తేరు డివిజన్ పరిధిలో అమలవుతుంది. ఈ మార్గం దువ్వాడ, సింహాచలం నార్త్, గోపాలపట్నం ప్రాంతాల మీదుగా విశాఖ జంక్షన్ వరకు చేరుతుంది. ప్రస్తుతం భూసేకరణ, ట్రాక్ క్లీనింగ్, సిగ్నలింగ్ మరియు యార్డ్ రీమోడలింగ్ పనులు దశల వారీగా కొనసాగుతున్నాయి. ఈ లైన్ పూర్తయిన తర్వాత సరుకు రైళ్ల కోసం ప్రత్యేక ట్రాక్ అందుబాటులోకి వస్తుంది. దీంతో ప్రయాణికులకు రైలు మార్గం ఖాళీ అవుతుంది. ఫలితంగా ట్రైన్ డిలేలు తగ్గి సమయపాలన మెరుగుపడుతుంది. రైల్వే అధికారులు ఈ ప్రాజెక్టును 2026 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరొక వైపు మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా భారీగా అభివృద్ధి చెందుతుంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులను విస్తరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 14 ప్లాట్ఫామ్లు మరియు 16 రైల్వే లైన్లతో రూపొందిస్తున్నారు. కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, విశాలమైన వెయిటింగ్ హాల్స్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే విశాఖ స్టేషన్ పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత కీలకమైన భాగానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిడదవోలు నుంచి దువ్వాడ వరకు 198 కిలోమీటర్ల పొడవైన మరియు 3వ, 4వ రైల్వే లైన్లు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపుగా 10,000 కోట్ల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టులో గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే వంతెనను కూడా నిర్మించనున్నారు. అలాగే అనేక బైపాస్ లైన్లు నిర్మించి నగర ప్రాంతాల్లో రద్దీని తగ్గించనున్నారు. ఈ మార్గం ద్వారా విశాఖ, గంగవరం, కాకినాడ వంటి ప్రధాన పోర్టులకు మరింత వేగమైన కనెక్టివిటీ లభిస్తుంది. పరిశ్రమల ముడి సరుకుల రవాణా మరియు ఎగుమతులు మరింత సులభతరం కానున్నాయి. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే విశాఖకు కలిగే ప్రయోజనాలు చాలా పెద్దవి. ప్రయాణికుల రైలు సమయపాలన మెరుగుపడుతుంది. కొత్త రైలుకు మార్గం ఖాళీ అవుతుంది. సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. విశాఖ పోర్ట్ మరియు గంగవరం పోర్ట్ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయి. పరిశ్రమలకు పెట్టుబడులు ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుంది. మొత్తానికి చూస్తే దువ్వాడ విశాఖ 3వ రైల్వే లైన్ మరియు నిడదవోలు దువ్వాడ 3వ మరియు 4వ లైన్ మెగా ప్రాజెక్టులు విశాఖ భవిష్యత్తును పూర్తిగా మార్చే ప్రాజెక్టులు అని చెప్పవచ్చు. 2026 చివరి నాటికి దువ్వాడ విశాఖ 3వ లైన్ పూర్తయితే నగర రైల్వే వ్యవస్థలో గణనీయంగా మార్పులు కనిపించవచ్చు. అలాగే 2030 నాటికి నిడదవోలు దువ్వాడ మెగా ప్రాజెక్ట్ పూర్తయితే విశాఖ దేశంలో అత్యంత శక్తివంతమైన రైల్వే స్టేషన్ మరియు లాజిస్టిక్ హబ్గా ఎదిగే అవకాశం కూడా ఉంది. ఈ ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనమైతే ఈ వీడియోని ఇంకా ఎండింగ్ నోట్తో ఎండ్ చేయబోతున్నాం. చూసారా, మీకైతే చాలా అంటే చాలా క్లియర్గా మన దువ్వాడ నుంచి ఎగ్జాక్ట్గా మన విశాఖపట్నం మధ్యలో వేస్తున్న రైల్వే ట్రాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే దువ్వాడ దగ్గర జరిగిన వర్క్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి వీడియోలో ఉంది, విజువల్స్ ఎలా ఉంది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మనమైతే ఇక్కడ ఎండ్ చేయబోతున్నాం అనమాట. మీకు కనుక నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ మరిని ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.